హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుండి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయండి. అది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 16 ఏప్రిల్ 2026 అండి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 30 ఏప్రిల్ 26 అండి. మనం అప్లికేషన్ ఎడిట్ చేసే టైం కూడా మనకు 30 తారీఖు వరకే ఛాన్స్ ఉందండి. మనం మెయిన్గా అప్లికేషన్ ఫిల్ చేయడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. మెయిన్గా మనకి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఆన్లైన్లో చెక్ చేయాలనుకుంటే www.lichousing.com వెళ్ళి కెరియర్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈ రిక్రూట్మెంట్ అప్లికేషన్ నోటిఫికేషన్ చూడొచ్చండి. ముఖ్యంగా మనకు కావాల్సింది అప్లై చేయడానికి మన 4.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్ సైజు ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలండి. సిగ్నేచర్ ఒకటి కావాలండి. సిగ్నేచర్ కూడా అది బ్లాక్ ఇంక్తో కావాలండి. అలాగే మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా కావాలండి. సో వీళ్ళు మెయిన్గా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా బ్లాక్ పెన్నుతోనే అడిగారండి వీళ్ళు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేయాలంటే ఇది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండి. దీనికి 800 ఛార్జ్ చేస్తారని అడిషనల్గా 18% GST అంటే మీకు అరౌండ్ 950 దాకా పడుతుందండి అప్లికేషన్కి. మెయిన్గా ఈ పోస్ట్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అండి. ఇది మీరు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయగలరు. సో ఎలా అప్లై చేయాలనేది కూడా నేను మాన్యువల్గా చెప్తానండి. దయచేసి ఈ వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సహించండి. సో ఈ అప్లికేషన్కి వచ్చేసరికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఏంటంటే ఫోటో, దాని తర్వాత బ్లాకింగ్తో చేసిన మన సైన్ ఒకటి కావాలి. అలాగే మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే లెఫ్ట్ థంబ్తో మీరు పేపర్ మీద లెఫ్ట్ థంబ్తో వేసి ఫింగర్ ప్రింట్ తీసుకొని దాని ఫోటో తీసి ఇక్కడ కావాల్సిన అడ్జస్ట్మెంట్ సైజుల్లో మీరు ఫోటో రెడీగా ఉంచుకోవాలండి. అవి మీరు ఎప్పుడు ఉపయోగిస్తారంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఫోటో, సిగ్నేచరు, ఈ థంబు అండ్ డిక్లరేషన్ కూడా ఒకటి రాయాలండి. మీరు బ్లాక్ పెన్నుతో మీ స్వహస్తాలతో డిక్లరేషన్ అనేది నీట్గా రాసి రెడీగా ఉంచుకోండి. దాని ఫోటో తీసి లేకపోతే స్కాన్ చేసుకొని ఇక్కడ కావాల్సిన సైజుల్లో మీరు దాన్ని రెజల్యూషను లేకపోతే ఫైల్ సైజు జేపీజీ ఫార్మేట్లో చేసుకొని ఉంచుకోండి. సో ఇక్కడ మనకి ఫోటో వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలండి. ఎలాంటి కళ్ళద్దాలు ఉన్న ఫోటో కానీ స్టైల్గా ఫోటోలు దిగిన అవి కాకుండా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కెమెరాకి వెళ్ళి కళ్ళు పెట్టి చూసేది అలాంటి ఫోటోనే వీళ్ళు ఇక్కడ అక్సెప్ట్ చేస్తారండి. ఇక్కడ ఫైల్ టైప్ వచ్చేటప్పుడు కూడా మీరు ఎలాంటి ఫైల్ అప్లోడ్ చేస్తారంటే ఓన్లీ జేపీజీ ఫైల్ మాత్రమే ఇది ఇక్కడ అక్సెప్ట్ చేస్తుందండి. మీ ఏ ఫార్మేట్లో ఉన్నా కానీ జేపీజీ ఫైల్కి చేస్తుందండి. మీరు హ్యాండ్ రిటన్ కూడా సిగ్నేచర్ పెట్టేటప్పుడు కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రం సైన్ చేయమాకండి. ఎందుకంటే నార్మల్ లెటర్స్లోనే సైన్ చేయండి. అది నార్మల్ లెటర్స్ మాత్రమే అక్సెప్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు క్యాపిటల్ లెటర్స్లో కానీ ఫోటో కానీ కరెక్ట్గా పెట్టకపోతే ఇన్ కేస్ పేమెంట్ చేసిన తర్వాత కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. వీళ్ళు పర్టికులర్గా ఈ డాక్యుమెంట్లో అదే మెన్షన్ చేశారు. అప్లై చేసేటప్పుడు క్లారిటీగా చూసుకొని అప్లై చేయండి అని ఇక్కడ ఉందండి. మెయిన్గా మనం ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఎలా అప్లై చేయాలో మీకు ముందు చెబుతాను. ఇప్పుడు న్యూ రిజిస్టర్ అయితే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అంటే మీ పేరులో ఫస్ట్ నేమ్ ఇవ్వండి. దాని తర్వాత మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ కొడితే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అడుగుతానండి. ఫోటో సిగ్నేచర్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్లో సైజెస్ పెట్టి ఇచ్చారో ఆ ఫోటో సైజు, దాంతోపాటు ఆ క్యూఆర్ స్కాన్ చేసి మొబైల్ నుండి మీ లైవ్ సెల్ఫీ ఒకటి తీసి కూడా అక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. దాని తర్వాత మీ యొక్క సిగ్నేచరు, దాని తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుందండి. అది పేపర్ మీద రాసి మీరు ఉందని చెప్పాను కదా.